अधिपति पूजनम पूजनम तथा च तत्तद्देवता पूजनम पूजनम तथा च पार्वती पार्वती राजराजेश्वर राजराजेश्वर स्वामी स्वामी सकृत्वार सकृत्वार रुद्र रुद्र अभिषेचनम अभिषेचनम अहम अहम ब्राह्मण ब्राह्मण सहायेन सहायेन संभवद्भिः संभवद्भिः द्रव्यैः द्रव्यैः संभवद्भिः संभवद्भिः उपचारैः उपचारैः संभावित संभावित नियमेन नियमेन यथाशक्ति यथाशक्ति कारयिष्ये कारयिष्ये మీ చేతుల నుంచి ఇట్లా ఇందులో ధర్మజ్ఞాన ధర్మ సంస్థాపన ద్వారా ప్రాణి సద్భావ విశ్వ కళ్యాణ సిద్ధ్యర్థం తదంగ కలశార్చనం కరిష్యే కలశేషో గంధ పుష్పాక్షతైః అభ్యర్చ్య పార్వతీనందన పరమదయానన పాహి మా గుణుమా తొండముగల దేవా మంగళం గై కొనవా ఇద్దరు తల్లుల ముద్దు కుమారా ఇద్దరు తల్లుల ముద్దు కుమారా ముందుగా వేడి తీరా తొండముగల దేవా మంగళం గై కొనవా कारयामि चामरं बीजयामि कुरुगण्डान् घोषयामि आन्दोलिकनारोहयामि अश्वानारोहयामि जनानारोहयामि घोषणानारोहयामि समस्त राजोपचार देवोपचार भक्तिपचार शक्तिपचार पूजाः समर्पयामि यस्य स्मृत्या जनामोक्त्यादवः पूजाक्रियादिषु इदं सम्पूर्णदायादि सद्यो वन्दे तमच्युतम् मन्त्रहीनं गजाहीनं भक्तिहीनं गणाधिपा पूजितं मया देव परिपूर्णं तदस्तु ते अद्य संकल्पिता महाशिवरात्रि पर्व दिवसे संकल्पित करिष्यमानः महागणाधिपति सहित गौरी पूजया भगवान् सर्वात्मकः सर्वं श्री गौरी गणाधिपति देव्याः सुप्रीणातु పసుపు కుంకుమ అక్షంతలు కొబ్బరికాయ అంటుకొని ఉండండి పర్వాలేదు प्राणात्वायुर्जायत शीर्ष्णोद्यौ समवर्तत ह्याम्बो मृत्युशस्रोत्रादो लोकागुम् अकल्पयन् वेदाहमेदम् पुरुषम् महान्तम् आदित्यवर्णम् तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वाभिवद्नियुदास्ते ध्यादा परस्ताद्यमराजहार चक्रः प्रविद्वान् प्रतिष्ठितस्रः त्वमेवम् विद्वान् अमृत इह भवति नान्यः पन्थायनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् देहनाकम् महिमानः सजन्ते पूर्वे साध्याः सन्ति देवाः यच्छन्द्योस्मन्लायदेवतादश्यामधोर्द्रप्रणीतौ मानो महानुप्रमाणोर्भगम् मानोक्षन् प्रमाणोक्षरम् मानस्तोकेतने मानाय ब्रह्मोर्मात्रम् प्रियामानस्तर्वोर्धरेरिषः मानस्तोकेतने मान आयुष्मानो गोष्मानो अश्वेश्वरेरिषः वीरान् मानोर्द्रभामिदावधेरविस्मन्दानुमसावधेमने आयाते गोघ्नोद्भूषिग्ने क्षैद्वेरायस्तुम् नमस्मेते अस्तु ब्रोहिराजनशरमयच्छद्विवरः सुलङ्गर्धविवान् मृगनुहेवहत्नोग्रम् राजर्तेतस्तवानोन्यन्देस्मनोपन्दसेनः भगवः पराचे नामखा ओम नमः शिवाय।
పూజా కార్యక్రమం దీంతో ముగిసింది. ఇప్పుడు భజనలు ప్రారంభం అవుతాయి. దయచేసి అందరు కిందికి దిగి కూర్చోవాల్సిందిగా కోరుచున్నాం. మన ఎమ్మెల్యే రమణన్న గారు కూడా వచ్చి మీతో పాటు కూర్చుంటారు ఈ భజన కార్యక్రమంలో. ఇప్పుడు ఆర్కెస్ట్రా ప్రారంభం అవుతుంది. అందరికీ దర్శనాల అవకాశం రాత్రి 12 గంటల తర్వాత లభిస్తుంది. అలాగే మన లింగానికి అభిషేకం చేసే అవకాశం కూడా లభిస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలా. త్వరలో ఈ వేదికను అందరూ కింద దిగేసి కూర్చోవాల్సిందిగా కోరుచున్నాం. ఫోటోలు అందరు తర్వాత రాత్రి దిగాల్సిందిగా కోరుచున్నాం. దయచేసి మన శ్రీరామసేన వాళ్ళు దీనికి సహకరించాల్సిందిగా కోరుచున్నాము. ఫోటోస్ అందరు తర్వాత దిగాల్సిందిగా కోరుచున్నాం. ఆర్కెస్ట్రా ప్రారంభం అవుతుంది. అన్న జై శ్రీరామ్. దయచేసి ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ముందు మనం దిగితే మిగిలిన వాళ్ళు అందరు దిగుతారు. దయచేసి అందరూ దిగాలి. గత 5 సంవత్సరాలుగా అత్యంత శోభాయమానంగా అత్యంత భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవోపేతంగా శ్రీ కాట్పల్లి వెంకటరమణరెడ్డి గారు చాలా వ్యయప్రయాసాల కూర్చి చాలా శ్రద్ధగా వారు శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహింపజేస్తున్నారు. ఇక్కడ ఇందులో అనేక మంది మన కామారెడ్డి నగరం వాళ్ళు కానీ చుట్టుపక్కల గ్రామాల కానీ భక్తులందరూ కూడా శివరాత్రి జాగరణ విశేషంగా భక్తిపూర్వకంగా మనం ఇక్కడ జాగరణ చేసుకుంటున్నాము. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న కాట్పల్లి వెంకటరమణారెడ్డి గారు నిజంగా చరిత్ర సంపన్నులు. వారు బాగా వ్యయ ప్రయాసాల కోర్చి ఈ కార్యక్రమం నిర్వహింపజేస్తున్నారు. ఇందులో అనేక మంది కార్యకర్తలు మన శ్రీరామసేన కామారెడ్డి నగరం కానీ అందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొని నిర్వహింపజేస్తున్నారు. ఈ కార్యక్రమాన్నిలో ఈసారి ప్రత్యేకంగా పూజతో మీరు చూసినారు. మనము జనవరి 22వ తేదీన అయోధ్యలో శ్రీరామ జన్మభూమి అంటే గత 500 సంవత్సరాల పోరాట ఫలితంగా మనము బాలరాముని ప్రతిష్ట చేసుకున్నాము. చాలామంది అయోధ్యకు వెళ్ళి రాముని దర్శనం చేసుకోవాలని కోరిక ఉన్న వాళ్ళు ఉన్నారు. వెళ్ళినారు చాలామంది. ప్రత్యేక రైళ్లలో వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చిన కార్యకర్తలు ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి ఇక్కడనే ఈ సంవత్సరం ప్రత్యేకంగా విశేషంగా మనం అయోధ్య వెళ్ళని వాళ్లకు బాలరాముని దర్శనం కూడా శ్రీ వెంకటరమణరెడ్డి గారు ఏర్పాటు చేసినారు. నిజంగా వారు మనం అందరం కృతజ్ఞత తెలిపాల్సిన అవసరం ఉంటుంది. ఈ కార్యక్రమానికి మన అందరూ శ్రీరామసేన విశ్వ హిందూ పరిషత్ అందరు కార్యకర్తలు కూడా ఇందులో విశేషంగా పాల్గొన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు చెప్తూ ముగిస్తున్నాను. ప్రతి ఒక్కరు శ్రీరామసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు ప్రతి ఒక్క కార్యకర్త కిందికి దిగాల్సిందిగా కోరుచున్నారు. ఓన్లీ ఇక్కడ ఆర్కెస్ట్రా టీం మళ్ళీ డాన్స్ టీం ఉంటుందండి. దయచేసి ప్రతి ఒక్కరు కిందికి దిగాల్సిందిగా కోరుచున్నాం. ప్రతి ఒక్క కార్యకర్త అక్కడ ఎంట్రన్స్ లో ఉన్న వాళ్ళు కూడా లోపలికి వచ్చేసి కూర్చోవాల్సిందిగా కోరుచున్నాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళు కూడా కూర్చోవాల్సిందిగా కోరుచున్నాం. దయచేసి అందరు కిందికి దిగాల్సిందిగా కోరుచున్నాం. ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఉంటారు, మిగిలిన వాళ్ళందరూ కిందికి వెళ్తారు. తల్లి లేదని అంటారే, శివునికి ఇల్లు లేదని అంటారే, తన రూపునలు పంటరే, శివునికి చెటి చెడల వాడంటారే. నీ జనులు తన పిల్లలే కనుకే తల్లి ప్రేమ తెలుసులే, లోకమే తన సొంతమే కనుకే తనకింక ఇల్లెందుకే. ఇప్పుడు ఇక్కడ సౌండ్ వాళ్ళు కొంచెం ఈ సౌండ్ ముంగట తీసుకెళ్తే ఇక్కడ ఒక కార్యక్రమం ఉందండి. ఇక్కడ విచ్చేసిన కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్న గారి స్వాగతం సుస్వాగతం.
ప్రపంచంలో అతి శక్తివంతుడైన శివుడు. ఆ శివునికి గత 5 సంవత్సరాల నుండి ఇక్కడ జాగరణ చేపిస్తున్న రమణన్న గారు. ఆ రమణన్న గారు శివభక్తుడు. ఆ శివభక్తుడు ఆ శివుని ఆశీర్వాదంతో మన కామారెడ్డిలో 2 సీఎం, ఒక సీఎం మరి కాబోయే సీఎం ని ఓడించగలిగాడంటే ఆ శివుని ఆశీర్వాదంతో అండి. అందరు గట్టిగా ఒక్కసారి ఓం నమ శివాయ అనండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. జై శ్రీరామ్, శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇప్పుడు రమణన్న గారు మాట్లాడాల్సిందిగా ఓం నమ శివాయ. ఇక్కడ విచ్చేసినటువంటి అశేష భక్త జన సందోహానికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా ఇవాళ శివరాత్రి సందర్భంగా జాగరణ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి శ్రీరామసేన కమిటీ అట్లాగే ఆ రోజైనా ఈ రోజైనా ఎప్పుడైనా ఒకేలాగా ఉండడం, ఇది కామారెడ్డిలో ప్రతి సంవత్సరం చేయాలనే ఒక ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమం. కాబట్టి ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా ఆ శివ సన్నిధిలో అద్భుతంగా జరుగుతుంది. ఇంతమంది భక్తులు వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ శివనామ స్మరణలో ఇవాళ జాగరణ జరగాలని, ఆ శివుని, ఆ పరమేశ్వరుని, ఆ హరహర మహాదేవుని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలి. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, ఆనందంగా కుటుంబంతో చల్లగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఓం నమ శివాయ. ధన్యవాదాలండి. ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత ఆర్కెస్ట్రా పాటలు అనంతరం మనకిక్కడ అయోధ్య బాలరాముని దర్శనం కలదు. ఎందుకంటే అయోధ్య వెళ్ళడానికి అందరికి ఇబ్బందిగా ఉండి లిమిటెడ్ ట్రైన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడనే మన రమణన్న గారు ఆలోచన పెట్టి అయోధ్య రాముని, బాలరాముని చిత్రీకరించి ఇక్కడ ఒక కళాకారునితో ఇక్కడ పూజలు నిర్వహించారు. ఈ అయోధ్య బాలరాముని దర్శనం అందరు చేసుకొని దాని తర్వాత ఆదియోగి దర్శనాలు చేసుకొని మళ్ళా బాలకృష్ణుడిని మన శ్రీనాథుని దర్శనం చేసుకొని అలాగే శివలింగానికి అభిషేకం చేసుకొని ప్రసాదం తీసుకొని రాత్రి 2 గంటల వరకు ఇక్కడ ఉండాల్సిందిగా కోరుచున్నాము. అందరూ రమణన్నతో పాటు ఇక్కడ కూర్చొని భజనాలలో పాల్గొనాల్సిందిగా కోరుచున్నాము. అలాగే లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళు దయచేసి మీరు ముంగట వచ్చి కూర్చోండి, లేకపోతే వెనక బ్యాక్ సైడ్ చైర్స్ గల అక్కడ వెళ్ళి కూర్చోవాల్సిందిగా కోరుచున్నాం. ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది, వెనక చైర్స్ ఉన్న వాళ్ళకి ఏం కనబడతలేదు కాబట్టి మీరు అందరు కూర్చోవాల్సిందిగా కోరుచున్నాం. ఇప్పుడు ఒక శ్రీకృష్ణ బాలే అని ఒక కూచిపూడి కళాక్షేత్ర టీం వారి ప్రదర్శన కలదు. ఇది చాలా బాగుంటది కాబట్టి వెనుకున్న వాళ్ళకు ఇబ్బందిగా ఉంది, వెనక చైర్స్ ఉన్నాయి కాబట్టి దయచేసి ఈ విషయాన్ని గమనించండి. మన శ్రీరామసేన వాళ్ళు దయచేసి అక్కడ వెళ్ళి వాళ్ళని కూర్చోండే విధంగా చూడాల్సిందిగా కోరుచున్నాం. వాళ్ళు ముంగట ఇంకా ప్లేస్ ఉందండి, వచ్చి కూర్చోవచ్చు మీరందరూ. దయచేసి అక్కడ కూర్చోండి, లేకపోతే వెనక కూడా చైర్స్ ఉన్నాయి అక్కడ కూర్చోవాల్సిందిగా కోరుచున్నాం. దయచేసి అందరు కూర్చోవాల్సిందిగా కోరుచున్నాం. ఇంకా చైర్స్ ఉన్న వాళ్ళకి ఇబ్బందిగా ఉంది, ఈ విషయాన్ని గమనించాల్సిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి, అందరు కూర్చోవాల్సింది. ఎందుకంటే ఇవాళ శివరాత్రి జాగరణ కాబట్టి ఎలాగో మనం ఇక్కడనే టైం స్పెండ్ చేస్తాం కాబట్టి వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అక్కడ కూర్చోవాల్సిందిగా కోరుచున్నామండి. ముంగట చాలా ప్లేస్ ఉందండి ఇక్కడ. అందరూ ఈ చిన్ని కళాకారులకు గట్టిగా చప్పట్లు కొట్టి ఇంకా ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుచున్నాం. గట్టిగా చప్పట్లండి. ఓం నమ శివాయ్, ఓం నమ శివాయ్, ఓం నమ శివాయ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్.
ఇక్కడ సాంగ్ చూడండి, ప్లే చేయండి ఒకసారి. సో మరొకసారి మరొక అద్భుతమైన పాటతో మీ ముందుకు వస్తున్నారు సింగర్, ప్లేబ్యాక్ సింగర్ సాయి చరణ్ గారు. సాయి చరణ్ గారు ఎన్నో పాటలు, అలాగే దేశ విదేశాల్లో ఎన్నో కొన్ని వేల ప్రోగ్రాంలు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ఆయనతో పాటుగా వెళ్ళి దేశ విదేశాల్లో ఆయన ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. అలాగే ఇప్పుడు సూపర్ హిట్ సాంగ్ హనుమాన్ చిత్రంలో పాడిన సింగర్ మన సాయి చరణ్ ని మరొక్కసారి వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. जानकी राम लक्ष्मण जानकी जानकी जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम राम लक्ष्मण जानकी जानकी हर 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 महादेव जय श्री राम जय श्री राम राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी మా అందరూ అనాలి జై బోలో హనుమాన్ కి. దాదాపు 32 నిమిషాల పాటు ఈ యొక్క కార్యక్రమాన్ని అలంకరించేందుకు వాళ్ళందరికీ చిన్నారులు 4 సంవత్సరాల పాప నుంచి 30 సంవత్సరాల వరకు అందరు ఉన్నారు. అందరికీ ధన్యవాదాలు. చప్పట్లతోటి నచ్చితే చేతులెత్తి చప్పట్లు కొట్టాలి, మాకు కనబట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్. మరి అత్యద్భుతంగా ఇంత చక్కగా ఈ బ్యాలే, మ్యూజికల్ బ్యాలే చేశారు. గట్టిగా చప్పట్లండి. ఈ చప్పట్లు వాళ్ళ దాకా వినిపించాలి, హైదరాబాద్ దాకా వినిపించాలి. యా థ్యాంక్ యూ. మరి మరొక సాయి చరణ్ గారు పాడాలట ఒక పాట. తర్వాత మరి ఇక్కడ శ్రీరామ్ పరివారం అంతా చూసాము. ఇక్కడ చిన్న సూచన, అద్భుతంగా ఉంది మాస్టరు, అద్భుతంగా ఉంది. అయితే ఈరోజు ఈ శ్రీరామనవమి, శ్రీరామ మ్యూజికల్ బ్యాలే చూడడం, అలాగే హనుమాన్ చిత్రంలోంచి సూపర్ హిట్ సింగర్ సాయి చరణ్ గారు మన ముందు ఉండడం కూడా చాలా చాలా ఆశ్చర్యంగా, అద్భుతంగా ఉంది ఈరోజు. ఇక్కడ వైర్లెస్ కొంచెం చూడండి అండి, కొంచెం ఇబ్బందిగా ఉండి వైర్లతో ప్రాబ్లం అవుతుంది. కొంచెం అందరు వెనక జరగాలండి. ఇంకా ప్రోగ్రామ్ ఉంది చాలా. దాని తర్వాత రామ్లాల దర్శనం, అయోధ్య రామ్లాల దర్శనం, అలాగే ఆదియోగి, అలాగే శ్రీనాథుడు, మన లింగంని అభిషేకం ప్రోగ్రాం కూడా కలదు. అందరు ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుచున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఒక పాట, అందరు కొంచెం సైడ్ ఇవ్వాల్సిందిగా కోరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ వచ్చేసారు. ఓం శాంతి శాంతి శాంతి. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద సభం విశ్వదారుత్వా అత్యధిష్ఠదశాంగులం పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం రామృతత్వస్యేషాణః తిరోహతి ఏతావానస్య మహిమా అధ్యాయాగుశ్చ పురుషః పాదోస్య విశ్వభూతాని పాదస్యామృతం దివి పాదోర్ధ ఉదయత్ పురుషః పాదోస్యః భవాత్ పునః విశ్వయక్రామదో ఆసనాని శనే అభిస్మహాద్ విరాడ జాతత విరాజో అధి పురుషః రాతో అత్యరిచ్చర పశ్చాత్ భూమథ పురః పురుషేణ హవిషః దేవాయజ్ఞమతన్వత గ్రీష్మ యుగ్మ శరద్ధవిః సప్తాస్యాసన్వరిదజః సప్తసమిధ కృతాః దేవాయజ్ఞం ధన్వానాః రత్నం పురుషం పశుం
त्वय्यज्ञम् बर्हिः प्रोक्षन् पुरुषम् च नमग्रदः तेन देवा अजरन्द स्वाध्यार्षयश्च ये स्माद्यज्ञात् सर्वहुदः सम्भृतम् वृषदाज्यम् अशोकस्तागश्चक्रे वारव्यानो आरण्यान् ग्राम्याश्च ये स्माद्यज्ञात् सर्वहुदः ऋतः सामान्यजज्ञरे इन्दागम् धरज्ञरे रस्मादो तेजस्तस्मादजायत स्मारश्वाजायन्द एके च भयादतः यावो हरज्ञरे रस्मादो तस्माच्चाताजावयः చాలా చక్కగా ఆస్వాదించి చక్కటి మనోల్లాసాన్ని పొందారు. మరి సౌకర్యాలు సంతోషాలు ఇవన్నీ కూడా దేవుడి సమక్షంలో లభించినంతగా మరి ఎక్కడ లభించవు. మరి ఇంకింత మీ సంతోషాన్ని ఆనందాన్ని రెట్టింపు చేయడానికి మరి శివయ్యకు మనమందరం కూడా చక్కగా ఈ వేదిక పైన శివలింగం ద్వారా మనం చూసాం, శివలింగ రూపంలో. అప్పుడు మన ఎమ్మెల్యే గారు మన శాసనసభ్యులు చక్కగా దాన్ని మనందరికీ కూడా చూపించారు. ఆ సమయంలో గనక బాజా భజంత్రి సన్నాయి మేళాలతోని మరి ఆ వాయిద్యాలతో చూస్తే ఆ ధ్వనులు మనకు ఏ విధంగా వినపడేవో మిమిక్రీ ద్వారా విందాం. సన్నాయి మేళం, బాజా భజంత్రి. మరి ఈ విధంగా మిమిక్రీలో చాలా రకాలైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ మనం వినొచ్చు. మరి ఇక్కడికి సినీ నటుడు మనందరికి తెలుసు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చేసి కామారెడ్డి ప్రజలకు చక్కగా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తే ఏ విధంగా ఉంటుంది, ఆయన యొక్క మేనరిజం కానీ హావాభావాలు ఏ విధంగా ఉంటాయి. నేను ఇంతకు ముందు ఎన్నో శివరాత్రులు చూశాను, ఇక్కడ కాదు ఆంధ్రలో చూసా, అదే విధంగా తెలంగాణలో చూసా, కానీ కామారెడ్డిలో చూస్తుంటే పూల వనంలోంచి పూలను వచ్చి ఇక్కడ ఓలినట్టుగా ఉన్నారు మీ భక్తులను ప్రజలను చూస్తుంటే. మరి ఇదే స్ఫూర్తితోని ఇదే భక్తితో ఒకసారి శివయ్యను గట్టిగా తలుచుకుందాం. శంభో శంకర హర హర మహాదేవ. ఇలాంటి చక్కటి సన్నివేశాన్ని నేను ఫస్ట్ టైం చూస్తున్న చాలా ఆనందంగా ఉంది. ఎవరైనా సరే ఈ సన్నివేశాన్ని చూస్తే ఆనందపడాల్సిందే. అవునంటారా కాదంటారా? ఎవరైనా సరే అవుననాల్సిందే. మరి ఇంత చక్కటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయంటే మన విపుల్ జైన్ అన్నగారు మరి చక్కగా సమయస్ఫూర్తితోనే అన్ని కళలను ఇక్కడ వేదిక పైన మనకు చక్కగా ఆవిష్కరింపజేసి చూపిస్తున్నారు. అదేవిధంగా విపుల్ అన్నకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులకు, ఈ ప్రోగ్రాం చూస్తున్నా వింటున్నా కామారెడ్డి పరిసరాల ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అవునంటారా కాదంటారా? ఎవరైనా సరే అవుననాల్సిందే. మరి అదేవిధంగా మనందరికీ తెలుసు మన ఎమ్మెల్యే గారు మనసున్న మహారాజు. చాలా మంది ఎమ్మెల్యేలు ఒక దగ్గర గెలిస్తే ఆ నియోజకవర్గంకే గెలుస్తారు, కానీ మన వెంకటరమణారెడ్డి అన్నగారు మొత్తానికి భారతదేశం మొత్తం వరల్డ్ మొత్తం కూడా తెలిసిపోయాడు. అంటే ఇందులో గొప్పతనం ఏంటంటే గెలవడం ఓడిపోవడం అనేది రాజకీయంలో కామన్, కానీ గెలిచినా గెలకున్నా ప్రజల వెంటే ఉంటాను అని నాటి నుంచి నేటి వరకు కామారెడ్డి నియోజకవర్గం ప్రజలే తన ప్రాణంగా భావించే అన్నగారనంటే ఈ నియోజకవర్గం ప్రజలకే కాదు, ఇప్పుడు భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా అభిమానమే. ఆ అభిమానంతోనే నేను ఆదిలాబాద్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకనంటే కొందరు పొలిటీషియన్స్ మాట్లాడితే గెలవక ముందు ఒకటి, గెలిచిన తర్వాత ఒకటి ఉంటుంది. కానీ అన్నగారిని చూస్తుంటే మనలో ఒకడిగా సామాన్యుడిగా చాలా బాగా ఆలింగనం చేసుకొని మాట్లాడడం నాకే కాదు, పరిచయమైన ప్రతి ఒక్కరు చెప్పారు. మరి ఇంత చక్కటి వేడుకను అసలు ఈ మన తెలంగాణలో ఇంత చక్కగా ఇంత పెద్ద ఎత్తున శివరాత్రి పర్వదినాన్ని మన
వెంకటరమణారెడ్డి అన్నగారు ఎమ్మెల్యే గారు జరిపించినట్టుగా అసలు తెలంగాణలో ఇంత పెద్ద ఎత్తున ఈడ జరుగుతలేదు. జరిగిన ఈ శివరాత్రి పర్వదిన కార్యక్రమము మన కామారెడ్డి అంత గొప్పగా మాత్రం జరగట్లేదండి, ఇదైతే వాస్తవం. మరి ఇంత చక్కటి మరి ఎమ్మెల్యే గారిని, సేవకులను, మన ప్రజలకు ఇచ్చిన శివయ్యకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి రమణన్న గారికి ఇంకా ఆయురారోగ్యాలు మరి ఆ శివయ్య ఇచ్చి ఇంకా ఇంకా మన కామారెడ్డి ప్రజలకే కాకుండా తెలంగాణ ప్రజలకే కాకుండా జాతీయ స్థాయిలో భారతదేశ ప్రజలకు కూడా సేవలను అందించే శక్తిని మరి అదేవిధంగా యుక్తిని శివయ్య ఇయ్యాలని కోరుకుంటూ, మరి ఇప్పుడు చివరగా ఒక మిమిక్రీ, మన ఎమ్మెల్యే గారు హెలికాప్టర్లో ఇక్కడికి వస్తే ఆ హెలిప్యాడ్ యొక్క శబ్దం ఏ విధంగా ఉంటుంది, మన వెంకటరమణారెడ్డి అన్న గారు కేవీఆర్ గారు వస్తున్నారు అనుకుందాం హెలిప్యాడ్ లో, ఆ హెలిప్యాడ్ శబ్దం ఏ విధంగా వినిపిస్తుంది, అది దూరం నుంచి వచ్చేటప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ గ్రౌండ్ లో ల్యాండ్ అయ్యేటప్పుడు ఏ విధంగా ఉంటుంది. దీంట్లో మన ఎమ్మెల్యే గారు కేవీఆర్ గారు సార్ గారు వస్తున్నారు అనుకుందాం అన్న గారు. ఇలా ల్యాండ్ కాగానే మరి వచ్చేసి కార్యక్రమాలన్నీ తిరిగిచ్చేసి వెళ్ళారు, మనం అందరం కూడా చూసాం. థ్యాంక్ యూ. మరి మళ్ళీ ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు తప్పనిసరిగా మీ ముందుంటాం. మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన విపులన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న గారు. మరి భక్తిలో ఇంత आराते को घनोतपोरुषघ्ने क्षयद्वीराय सुम्नमस्मेते अस्तु रक्षाजनोऽधिजदेव प्रोक्युधाजनश्रमयच्छद्विपरः स्वहेश्वतङ्गर्तसदय्यवानं मृगन्न भीममपहत्नमुग्रम् गुडाचरित्रे रुद्रस्तवानो अन्यन्ते अस्मन्निव पन्तु सेनाः परिणो रुद्रस्य हेतुर्णक्तपरित्वेषस्य दुर्मतिरघायोः अवस्थिरामघवद्भ्यस्तुरुष्वमेढ्वस्तोकायतनयाय मृडय मेढश्चमशिवतमशिवानः सुमना भव परमे वृक्षायुधन्निधाय कृत्तिं वसान आचर पिनाकं बिभ्रदागहि विकृतविलोहित नमस्ते अस्तु भगवः यास्ते सहस्रगुं हेतयोऽन्यमस्मन्निव पन्तु ताः सहस्राणि सहस्रधा बाहुवोस्तव हेतयः तासामेषानो भगवः पराचीना मुखाकृधि सहस्राणि सहस्रशो ये रुद्राधिभूम्याम् तेषां सहस्रयोजने वधन्वानि तन्मसि अस्मिन् महत्यर्णवेऽन्तरिक्षे भवाधि नीलग्रीवाश्वदिगण्ठा दिवगुं रुद्रा उपश्रिताः ये वृक्षेषु तस्मिञ्जरा नीलग्रीव अविलोहिताः ये भूतानामधिपतयो विशिखासः कवर्तिनः ये अन्येषु विविध्यन्ति पात्रेषु पिबतो जनान् ये पथां पथिरक्षय ऐलमृदायव्युधः ये तीर्थानि प्रचरन्ति सुखावन्तो निषङ्गिनः एतावन्तश्च भूयागुंसश्च दिशो रुद्रावितस्थिरे तेषागुं सहस्रयोजने वधन्वानि तन्मसि नमो रुद्रेभ्यो ये पृथिव्यां ये वातो वरिशमिषवस्तेभ्यो दश प्राचीर् दश दक्षिणा दश प्रतीचीर् दशोर्ध्वास्तेभ्यो नमस्ते न मृडयन्तु ते यन्द्विष्म ते स्थितं भोजं भे दधामि त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनां मृत्योर्मुक्षीयमामृतात् यो रुद्रो अग्नव्योऽप्सुयोषधीषु यो रुद्रो विश्वाभुवना विवेश तस्मै रुद्राय नमो अस्तु एते सहस्रमयुतं पाशा मृत्योमर्त्याय हन्तवे तान् यज्ञस्य मायया सर्वान् वैजामहे मृत्यवे स्वाहा प्राणानां ग्रन्थिरसि रुद्रो मा विशान्तकः तेनान्येनाप्यायस्व नमो रुद्राय विष्णवे मृत्युरमे पाहि सदा शिवो अग्ना विष्णु सुजोषसे माङ्गिरः यम्नैर्वाजेभिरागतं वाजश्च मे प्रसवश्च मे प्रयजश्च मे प्रसिदिश्च मे धीतिश्च मे परश्च मे श्लोकश्च मे श्रावश्च मे श्रुतिश्च मे ज्योतिश्च मे स्वश्च मे प्राणश्च मे ज्ञानश्च मे सुश्च मे चित्तञ्च मे आधेदञ्च मे वाक्च मे मनश्च मे चक्षुश्च मे
देहच्च मे नट्टाञ्च मे धेनुश्च महायुर्यज्ञेन कल्पतां प्राणो अपानो यज्ञेन कल्पतां व्यानो यज्ञेन कल्पतां चक्षुर्यज्ञेन कल्पतां श्रोत्रै मनो यज्ञेन कल्पतां वाग् यज्ञेन कल्पतां आत्मा यज्ञो यज्ञेन कल्पतां एकाच मे दशच मे पञ्चच मे सप्तच मे नवच मे एकादश मे त्रयोदश मे पञ्चदश मे सप्तविंशतिश्च मे नवविंशतिश्च मे षोडश मे विंशतिश्च मे चतुर्विंशतिश्च मे अष्टाविंशतिश्च मे द्वात्रिंशच्च मे षट्त्रिंशत् चत्वारिंशच्च मे चतुश्चत्वारिंशच्च मे अष्टाचत्वारिंशच्च मे वाजश्च प्रसवश्च यस्यास्ताञ्चायनस्ताञ्चश्च भुवनश्च भुवनश्चाधिपतिश्च यादेवहोर्मनुर्यज्ञने बृहस्पतिरुक्था मदानशकुंसे विश्वे देवा मधुनिश्चय मधुवक्ष्या मधोदिश्या मधुमतेन देवेभ्यो विश्वसेन्याः मनुष्येभ्यः सम्मत् ॐ शान्ति शान्ति शान्तिः हर नमः पार्वतीपते हर हर देव हर भोला शंकर भगवान की भोला शंकर भगवान की हर नमः पार्वतीपते हर हर देव हर जाताय वै नमो नमः भगवद्भवाय नमः कामदेवाय नमो ज्येष्ठाय नमो बलाय नमो बलप्रमथनाय नमः सर्वभूत मनोन्मनाय नमः अघोरेभ्यो सघोरे रूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्ते तस्य प्रकृतिलीनस्य यः परः स महेश्वरः ఏవి ఇగో బాబు ఇవి ఆమె అమ్మా అందరూ ఓ అమ్మా నీళ్లు పోసుకుంటూ పదాలు నడవాలి నడవాలమ్మా అమ్మా ఆ? లైన్ లైన్ అమ్మా జాగ్రత్త అల్లేవిరా
ఏ రాకేష్ అరే దక్షిణ హలో హలో భక్తులు దర్శనాలు చేసుకొని నడవండి అమ్మా ఆ అమ్మా లింగానికి ఏయ్, నడవండి అమ్మా లింగోద్భవం చేయాల్సిందిగా కోరుతూ నడవండి, అభిషేకం నడవండి. చేసుకోవచ్చు. అమ్మా నడవండి నడవండి భక్తులందరూ దర్శనాలు చేసుకొని ప్రసాదం తీసుకొని ఆ లింగంపై అభిషేకం చేసుకొని వెళ్ళగలరు. అన్న అన్న అయ్యా నీళ్ళు నడవండి అమ్మా నడవండి అమ్మ మెల్లగా నడవండి అమ్మా నడవండి దర్శనం చేసుకుంటూ నడవండి అమ్మా అందరూ కూడా అక్కడ గణపతి రామ్లాల్ తర్వాత శివుణ్ణి దర్శనం చేసుకొని ఇక్కడ లింగోద్భవ స్వామివారిని దర్శనం చేసుకుంటూ పదండమ్మా పదండి